పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద మార్కెట్స్ ఈరోజు నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ, కన్స్ట్రక్షన్, ఫార్మాలో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపించింది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా ఎంటర్టైన్మెంట్లో స్టిల్ ఏంటంటే కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది. మొత్తం మీద 50% ఇండియన్ సెక్టర్స్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500 కంపెనీ దానికి సంబంధించిన అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ చూడండి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. బట్ దాని తర్వాత బేరిష్గా ఉండే స్టాక్సే ఎక్కువ అయ్యాయి అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే లాస్ట్ మూమెంట్లో మాత్రం కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. అడ్వాన్స్గా 262 కంపెనీలు ఉండగా డిక్లైన్లో 239 కంపెనీలు అనేది ఉన్నాయన్నమాట. సో పెద్దగా బేరిష్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది స్ట్రెంత్ అయితే లేదు, ఒక రకంగా సైడ్ వేస్లో క్లోజ్ అయిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రీజన్స్ ఏంటంటే జిఎస్టీ కట్ అనేది అనౌన్స్ చేసింది కాబట్టి, అట్ ద సేమ్ టైం ఫెస్టివ్ సీజన్ డిమాండ్ కూడా కనిపిస్తుంది. ఆగస్టులో ఆటో స్టాక్స్ వెయిటేజ్ 10 months హైకి వెళ్ళింది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 8.5% ఉంది. మారుతి, హీరో, బజాజ్, అశోక్ లైలాండ్ లాంటి కంపెనీస్లో షేర్ హోల్డింగ్స్ అయితే పెరిగాయి. గవర్నమెంట్ వెహికల్స్ మీద ట్యాక్స్ అనేది తగ్గించింది కాబట్టి చైనా కార్స్ అండ్ బైక్స్కి 18% జిఎస్టీ, పెద్ద పెద్ద ఎస్యూవీస్ కానీ అండ్ ప్రీమియం బైక్స్కి 40% ట్యాక్స్ అనేది విధిస్తున్నారు. ఈ కట్స్ వల్ల వెహికల్ ఎఫోర్డబుల్ అవుతున్నాయి, సేల్స్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ 6 monthsలో 28% అనేది పెరిగిందనమాట. సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ చెప్పినట్టు ఫెస్టివ్ సీజన్ ప్లస్ జిఎస్టీ బెనిఫిట్ ఇమీడియట్ క్యాటలిస్ట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది గౌతమ్ అదానీ మరియు గ్రూప్ కంపెనీస్కి మార్కెట్ మ్యానిపులేషన్ అలిగేషన్స్లో. అయితే హిండెన్బర్గ్ 2023లో ఈ అలిగేషన్స్ అనేది చేసింది కదా. ఎనీహో ప్రస్తుతానికి ఈ డెసిషన్ వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ 13% వరకు పెరగడం జరిగింది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చింది. ఫ్రెష్ రీరేటింగ్ హోప్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ ఎనర్జీ అన్ని షేర్స్ అయితే ర్యాలీ అయ్యాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా కంపెనీస్ పీక్ నుండి ఇంకా 80% లాసెస్లోనే ఉన్నాయన్నమాట. అదానీ పోర్ట్స్, అదానీ పవర్ మాత్రమే 130% రీబౌండ్ అనేది చేశాయి. క్లీన్ చిట్ ఇప్పుడు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్కి మాత్రమే, వేరే కేసెస్ ఉన్నాయి. ఇంకా పబ్లిక్ షేర్ హోల్డింగ్ అని ఎఫ్ఐఐ ఓనర్షిప్ పెండింగ్లోనే ఉన్నాయి. సో మొత్తం మీద సెబీ క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్కి అయితే రెక్కలు వచ్చినట్టు అయినాయి. ప్రిన్స్ పైప్ షేర్స్ ఈ రోజున ఆల్మోస్ట్ 2% దాకా తగ్గాయి. రీజన్ ఏంటంటే అనలిస్టులు మీట్ తర్వాత బ్రోకరేజెస్ డిమాండ్ కన్సర్న్స్ హైలైట్ చేశారనమాట. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు పీవీసీ మార్కెట్ ప్రెషర్లో ఉంది, ప్రైసెస్ ఓల్టైల్గా ఉన్నాయన్నారు. యాంటీ డంపింగ్ డ్యూటీ డిలే వల్ల ఛానల్ పార్ట్నర్స్కి అన్సర్టనిటీ వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ వ్యూ పాజిటివ్ అని స్టాక్స్కి స్టిల్ బై రేటింగ్ మాత్రం మెయింటైన్ అనేది చేశారు. ఇక హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు మాత్రం డిమాండ్ అవుట్లుక్ మరియు ప్రైసింగ్ వీక్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం రెడ్యూస్ రేటింగ్ అనేది మెయింటైన్ చేశారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు బై నుండి యాడ్కి డౌన్గ్రేడ్ చేశారు రేటింగ్ అనేది. కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026, 27 సెకండ్ హాఫ్లో ఎర్నింగ్స్ పికప్ అవుతాయి అని చెప్పేసి ఒక పాజిటివ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఈ స్టాక్ మీద ప్రస్తుతానికి కొద్దిగా బ్రోకరేజ్ సంస్థలు అయితే కాషియస్గా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో ఎప్పుడైతే సెబీ క్లీన్ చిట్ అనేది ఇచ్చిందో, సో చాలామంది బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే పాజిటివ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోవచ్చు. సో బ్రోకరేజ్ సంస్థలు ఆఫ్టర్ హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఎట్లా ఉన్నాయి అంటే బై ఎంతమంది ఇచ్చారు, హోల్డ్ ఎంతమంది ఇచ్చారు, సెల్ ఎంతమంది ఇచ్చారు అనేది మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఇక ఐటీ స్టాక్స్ వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వల్ల కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్తో మూవ్ అయినాయి. అగైన్ ఏంటంటే ఈరోజు అగైన్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఐఫోన్ 17 సేల్స్ అనేది ఇండియాలో స్టార్ట్ అయినాయి అనమాట. సో ఈ యొక్క న్యూస్తో ఏంటంటే రెడింగ్షన్ షేర్స్ అనేది 9% దాకా ర్యాలీ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ అనమాట, డిస్ట్రిబ్యూట్ చేసి పెడుతుంటారు. అందుకని ప్రస్తుతానికి ఏంటంటే రెడింగ్టన్ షేర్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. అర్బన్ కంపెనీ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఏకంగా 70% పైన లిస్టింగ్ తర్వాత జస్ట్ 3 daysలోనే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక డెవే యాక్సెలరేటర్ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది, అంటే వీక్గా ఉంది. శ్రీనగరం హౌసింగ్ ఆఫ్ మంగళసూత్ర స్టేబుల్గా ఉంది, కొంచెం పాజిటివ్ మూమెంట్లో చూపిస్తుంది అనమాట, అంటే ట్రేడ్ అవుతుంది.
ఇక నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది మనం పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్ అనేది ఈరోజు పుట్ ప్రీమియమ్స్ అనేది బాగా పెరిగాయి అనమాట. మార్కెట్ బేరిష్గా ట్రేడ్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే కూడా స్టిల్ కొద్దిగా పుట్స్ ప్రీమియమ్స్ రైజ్లోనే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మార్కెట్ బేరిష్లో క్లోజ్ అయిందని చెప్పేసి ప్రీమియం డికే చెప్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 0.83% అనేది పెరిగిందనమాట. కొద్దిగా వాలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా స్వింగ్లోని బ్రేక్ చేసింది, స్టాప్ లాస్ హంటింగ్ చేసింది అనమాట. అక్కడ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ 3 days స్ట్రాంగ్ అయితే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి 24 points నెగిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో నిన్నటి రోజున హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 96 points నెగిటివ్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో మనకి 25,222 అనేది మనం సపోర్ట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి ఈ లెవెల్ దాకా రావడానికి. ఇక అప్ సైడ్ విషయానికి వచ్చేసరికి మనకి 25,426 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,231 సపోర్ట్ ఉంది, 83,184 అనేది రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,096 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, 56,067 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ టు అంటే స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ 1,08,567 అనేది ఒక మోస్తరు సపోర్ట్ అయితే ఉంది. ఇక మేజర్ రెసిస్టెన్స్ 1,09,849 కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న సపోర్టు 1,24,598, మేజర్ రెసిస్టెన్స్ 1,30,367. ఇక క్రూడ్ ఆయిల్ కొద్దిగా ఇండెసిసివ్లో ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్గా ఉన్న సపోర్టు 5,536, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,647. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 253, ఇమీడియట్గా మనకున్న మేజర్ రెసిస్టెన్స్ 284. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మేజర్ సపోర్ట్ 1,14,712 అనేది కనిపిస్తుంది, మేజర్ రెసిస్టెన్స్ 1,16,753 అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఈరోజు ఐటీ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత. సో ప్రాబబ్లీ జిఎస్టీ రేట్ కట్టు ఇవన్నీ పాజిటివ్ అంశాలే. ప్రస్తుతం సిచ్యువేషన్లో షార్ట్ టర్మ్లో కొద్దిగా మనం పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే సింగిల్ స్ట్రెచ్లో ర్యాలీ అనేది జరిగింది. అఫ్కోర్స్ మేజర్ ఈవెంట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి చాలామంది గెయిన్స్లో ఉన్న వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు. దానివల్ల కొద్దిగా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండొచ్చు. ఫర్ టైం బీయింగ్ ఏంటంటే మనం సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అయితే చేయొచ్చు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.